హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. అది డబుల్ బెడ్రూమ్ లో అయినా కావచ్చు, మన ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన వీడియో కావచ్చు. ఈ రెండింటికి సంబంధించింది అనమాట. చాలా మందికి అయితే మనం రీసెంట్ గా అయితే ఒక పోల్ పెట్టాం అనమాట. మీకు L1 లో వచ్చిందా, L2 లో వచ్చిందా, L3 లో వచ్చిందా అని చెప్పేసి. చాలా మంది అయితే ఈ L2 లో అయితే మాకు వచ్చిందని అయితే చెప్పారనమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఈ L2 లో వచ్చిన వాళ్ళకి ఈ డబుల్ బెడ్రూమ్ లో ఇల్లు అనేది కేటాయించడం అయితే జరుగుతుందని అయితే ఒక అప్డేట్ అనమాట. ఎవరికైతే ఈ జాగ లేదో వాళ్ళకి ఈ L2 అనమాట. ఎవరికైతే జాగ లేదో వాళ్ళకి ఈ L2లో, అదే విధంగా ఈ సిటీలో ఉండే వాళ్ళకి అనమాట. ఇది ఈ ఊర్లలో ఉండే వాళ్ళకేమో జాగ ప్లేస్ ఇల్లు కట్టించే అవకాశం ఉంది. ఈ సిటీలో ఉన్న వారికి ఈ డబుల్ బెడ్రూమ్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ L2లో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన L2లో పేర్లు వచ్చిన వారికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు కదా. మరి పాత డబుల్ బెడ్రూమ్లు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఏమైనా తీసే అవకాశం ఉందా అని అయితే కొంతమంది అయితే భయపడుతున్నారు అనమాట. ఒకసారి చూసుకోండి. ఒక్కసారి గవర్నమెంట్ నుంచి ఏ తరపున ఎలాంటి లబ్ధిదారులైనా ఏదైనా జాగా కానీ, ఫ్లాట్ కానీ, ఇల్లు కానీ మనకి ఏదైనా వచ్చినా కానీ అవి అయితే మళ్ళీ అయితే క్యాన్సిల్ చేసే అదైతే లేదనమాట. ఒకవేళ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటే అది అనర్హులకి క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు వేరే కాడ ఇల్లు ఉన్నప్పటికీ మళ్ళీ డబుల్ బెడ్రూమ్ వచ్చినట్టయితే ఖచ్చితంగా అయితే క్యాన్సిల్ అవుతుంది. లేదు, మనకి ఇల్లు లేదు, ఎలాంటి వసతులు లేకపోతే మీకు మాత్రం ఎలాంటి క్యాన్సిల్ అయితే చేసే అవకాశం అయితే లేదు. అదనమాట. చాలా మంది అయితే ఈ 2-3 రోజులకి వెళ్ళి అయితే భయపడతారు అనమాట. ఈ L2లో వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళ నుంచి డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పేసి కొంతమంది అయితే ఆందోళన చెందుతున్నారు అనమాట. భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. L2 వాళ్ళకైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిన వాళ్ళు కూడా ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. మీకైతే పట్టా ఇచ్చారు కదా, పట్టా ఇచ్చిన వాళ్ళకైతే అదే విధంగా ఉంటాయి. కాకపోతే చిన్న చిన్న వర్క్స్ ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో అవన్నీ అయిపోయిన తర్వాత అయితే మిమ్మల్ని అయితే గృహప్రవేశం చేసుకోవడానికి అలో ఇస్తారనమాట. ఇక్కడనే కాదు, చాలా మందికి L1 లో అనమాట. L1 లో వచ్చిన వాళ్ళు మాక్సిమం తక్కువలో ఊర్లలో ఉన్న వాళ్ళకి L1 లో వచ్చింది. ఓకేనా? ఇదనమాట ఫ్రెండ్స్. ఇది మన వీడియో వచ్చేసరికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుకైతే వస్తాను. జై